మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. తిప్పాపూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ పై ఫైర్ అయ్యారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే పద్ధతి మార్చుకోవాలని సూచించారు. సిరిసిల్ల పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని, ప్రవర్తన మార్చుకోకపోతే అధికారులు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ సిరిసిల్ల చౌరస్తాకొచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడిపోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. ఇంత అరాచకమా? పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఏమైనా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలే. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను పోయినాక మళ్ళీ వస్తాడు. రేపు మళ్ళీ వచ్చి బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ వేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా. నీ బండారం మొత్తం బయట పడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. నా సవాల్ స్వీకరించు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఎంపీని. ఇవాళ నీకంటే ఎక్కువ ఓట్లు నాకేసారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారిలో విశ్వాసం ఉంది కాబట్టి నన్ను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. అక్క మొన్నగా వర్షం వచ్చి అరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వస్త్ర కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి మీ పేదల ఇబ్బందికి చూసింది అక్క? ఎప్పుడన్నా? మొన్న గాల వర్షాలు వస్తే 2 రోజులక్క పాపం 2 రోజులు పేదలు నీళ్ళలో మునిగిపోతే ఈ కేసీఆర్ కొరకు పోటీ ఆడే కదా. మా అయ్య ముఖ్యమంత్రి అని చెప్తావు కదా. వాళ్ళని కాపాడే సోయి లేని మూర్ఖుని నువ్వు.